పోరునే గెలుచుపాధిని పతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సరే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వననీనాదం హాయ్ అండి. యాక్చువల్లీ చాలామంది నీలి మేఘములలో సాంగ్ నేర్పించండి మేడం అని చెప్పని ఇప్పటికీ చాలా మెసేజెస్ చేశారు. మాకు కూడా నేర్చుకోవాలని ఉంది కానీ క్లాసికల్ టచ్ లేదు. బట్ మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. కంప్లీట్‌గా క్లాసికల్ నేర్చుకోకపోయినా ఇలాంటి కొన్ని ప్యూర్ క్లాసికల్ సాంగ్స్‌కి మేము డాన్స్ చేయాలనుకుంటున్నాము. అంటే ప్యూర్ అంటే కొంచెం సినిమా రిలేటెడ్ సాంగ్స్‌కి మేము డాన్స్ చేయాలనుకుంటున్నాము. సో దట్ మీరు కొంచెం వీడియో చేసి పెడతారా అని చెప్పని చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం స్పెషల్‌గా ఈ వీడియోస్ అనమాట. ఒకవేళ మీరు సాంగ్స్ కూచిపూడి డైరెక్ట్‌గా నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఎలాగో తెలిసే ఉంటుంది. నేను మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. సో దట్ ఈ నీలి మేఘములలో ఇప్పుడు నేను స్టార్టింగ్ చేసింది మీరు చూసారు కదా! సో దానికి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్‌ది నీలి మేఘములలో ధరణి తేజం. నెక్స్ట్ నయనాంతరంగములలో ఇక్కడ 1 చూడండి. నేను 2 చతురహస్తాస్ పెట్టాను. ఇలాగా 1 అండ్ 2 తర్వాత లెగ్‌ని ఇలా దగ్గరకు పెట్టి 3 నెక్స్ట్ అదే లెగ్‌ని స్ట్రెచ్ చేస్తూ 4 అండ్ 5 చూడండి. చూడండి మళ్ళీ స్ట్రెచ్ చూడండి. 1 ఫస్ట్ దానికి ఫస్ట్‌ది చూడండి. నేను ఇక్కడ నార్మల్‌గా వాక్ చేసి తర్వాత ఇక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాగా నీలి మేఘములలో అని స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇక్కడి నుంచి నేను లెగ్‌ని వెనకాల పెట్టుకుంటున్నాను. 1 అవును. లెగ్ ఫోల్డ్ చేసి వెనకాల పెట్టాను. 1 మళ్ళీ ఫోల్డ్ చేసి ముందుకి స్ట్రెచ్ తర్వాత 3 అండ్ ఫోల్డ్ చేసి లెగ్ ముందుకి అండ్ 4 మళ్ళీ చూడండి. 1 2 లెగ్స్ ఒకటే చూపించు ఒకసారి. 1 2 3 4 లోనే లెగ్స్ ఒకటే ఒకసారి చూపించు. సరే ఇప్పుడు చూడండి 1 2 3 4లో నేను లెగ్స్ ఒకటే చూపిస్తున్నాను. 1 బ్యాక్ స్ట్రెచ్ 2 3 లెగ్ ఇలాగా టో మీద అండ్ 4 ముందుకి స్ట్రెచ్. ఓకే సో దట్ 1 2 3 నెక్స్ట్ చేతికి లెగ్స్ చూడండి. 1 2 3 4 1 2 1 2 3 4 తర్వాత నెక్స్ట్ 1 2 3 4 మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్తోనే 1 2 3 దానికి హ్యాండ్స్ చూడండి.
హ్యాండ్స్ చూడండి. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3, 4. తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా టర్న్ చేయండి. సో పైనున్న హ్యాండ్ని 1, 2, 3, 4. ఈ స్ట్రెచ్ చేసిన హ్యాండ్ని 1, 2, 3. ఓకే, మళ్ళీ చూడండి. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3, 4. తర్వాత ఇక్కడి నుంచి 1, 2, 3, 4. ఇదే హ్యాండ్ని 1, 2, 3. ఓకే, నెక్స్ట్ది. ఇప్పుడు ఫస్ట్ లిరిక్స్వి చూడండి. పోరునే గెలుచు అని నేను ఎలా తీసుకున్నాను? లెగ్ ఇలా లోపల నుంచి స్ట్రెచ్ చేసి కింద నుంచి పోరునే గెలుచు, లెగ్ క్రాస్ చేసి పార్థివి పతి సాటి లేని ఘనుడైనా. నెక్స్ట్ లెగ్ ఇలాగా ఫ్రంట్కి అండ్ చూడండి. నీరజాక్షి అలిగే వేళ, లెగ్ మళ్ళీ లోపల నుంచి వెనక్కి స్ట్రెచ్ చేసి నుడి వెళ్ళు, ఇక్కడ ఐబ్రోస్ దగ్గర 1 and 2. నుడి వెళ్ళు సుడి వంచ 1 and 2. వంచగలడా సడే చాలు, లెగ్ ఇలా ముందుకేసుకొని సడే చాలు శత సైన్యాలు నడిపే, మళ్ళీ ముందుకి నడిపే ధీరుడైనా. వసుధావాణి, ఎక్కడున్నాం మనం? ఇక్కడున్న హ్యాండ్ని ఇలా తీసుకోండి. వసుధావాణి లెగ్ ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడున్న హ్యాండ్తో మళ్ళీ వసుధావాణి మిథిలావేణి మది 1, 2 మది 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. సో నేను ఇక్కడ ఏం చేశాను? 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. మళ్ళీ చూడండి. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 1, 2, 3. మళ్ళీ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 2, 3, 1, 2, 1, 2, 3. సో దాన్ని మళ్ళీ చూడండి. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 1, 2, 3. అది తర్వాత నీలి మేఘములలో మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసాం కదా, సేమ్ అదే. నీలి మేఘములలో ధరణి 1 స్ట్రెచ్ అండ్ ఈ హ్యాండ్ ఇక్కడి నుంచి వెనక్కి స్ట్రెచ్ చేయండి. తర్వాత మళ్ళీ లెగ్ ఇలా పెట్టి 1, తర్వాత 1 and 2. మళ్ళీ మొత్తం చూడండి. పోరునే గెలుచు పార్థివి పతి సాటి లేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి వెళ్ళు ముడి వంచగలడా
సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలా వేణి మది వెనక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయ నాంతరంగములలో నాదం. సో చూసారు కదా, ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో మెసేజ్ చేయండి, సో దట్ దీని తర్వాత పార్ట్ మనం రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ.